విజ్ఞాన్ గారు భీమవరంలో చెక్కపెట్టెలో ఒక శవం దొరికిందని మనం వింటున్నాం గదా! అసలు ఏం జరిగింది సార్ అక్కడ? యాక్చువల్‌గా ఇది ఉండి నియోజకవర్గం. రఘురామరాజు రఘురామకృష్ణరాజు గారు. ఆయన నియోజకవర్గం దగ్గరది. ఎండగండి అని ఒక చిన్న గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్. ముదునూరి రంగరాజు అనే ఆయనకి ఇద్దరు పిల్లలు. పెద్ద అమ్మాయి తులసి, చిన్న అమ్మాయి రేవతి. తులసిని శ్రీనివాసరాజు అని నిడదవోలులో ఒక ఆయనకిచ్చి పెళ్లి చేశారు. వీళ్ళు క్షత్రియ వంశం వర్గం. ఏంటో చిన్న గొడవలు వచ్చి ఆవిడ భర్తతో విడిపోయి వచ్చి ఒంటరిగా ఉంటుంది. ఎక్కడ గరగవర్రు అనే ఒక ఏరియా, అది పాలకోడేరు, అక్కడే భీమవరం, ఈ తాడపల్లిగూడెం ఈ సర్కిల్లో భీమవరంలో ప్రైవేట్ జాబ్ చేస్తే అక్కడ ఉంటుంది. ఈమెకి ఏంటంటే ఎండగండిలో మన జగనన్న ఇల్లు వచ్చింది, హౌస్, అది స్థలం, జగనన్న స్థలం వచ్చింది. కానీ ఇల్లు నిర్మించుకోవడానికి చిల్లర లేవు. ఏం చేసింది, క్షత్రియ సామాజిక వర్గం చెందింది కాబట్టి క్షత్రియ సేవా సమితిలో ఒక అర్జీ పెట్టుకుంది, నాకు సామాన్లకి ఏదో ఒకటి చేయండి సహాయము అని. వాళ్ళు కూడా సరేనమ్మా చూస్తాంలే అన్నారు. ఈలోపు క్షత్రియ పరిషత్ అనే ఒక దగ్గర నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది, అమ్మ మీరేదో ఇల్లు కట్టాలనుకుంటున్నారు, మాకు ఇలా ఉత్తరం వచ్చింది, సరే సంతోషం, టైల్స్ పంపిస్తున్నాము తీసేసుకోండి అని. పెద్ద పార్సల్ టైల్స్ వచ్చాయి. రాగానే ఆవిడ ఆనందంగా గబగబ గబగబ సర్దేసింది. నెక్స్ట్ మళ్ళీ అలాగే తులసి గారు మీకు పెయింట్ పంపిస్తున్నాము అన్నారు. అబ్బా పెయింట్ కూడా వచ్చింది అని చెప్పి సరదాగా మొత్తం, అంటే ఇంకా ప్లాస్టింగ్ అయ్యేలా ఆ డబ్బాలు తీసి సర్దుకుంది. మళ్ళీ తులసి గారు మీకు ఎలక్ట్రానిక్ సామాన్లు కూడా వచ్చాయి అని చెప్పింది. ఆవిడ సరే పంపండి అంటే ఒక ఆటో డ్రైవరు చక్కగా తీసుకొచ్చి పెట్టాడు. ఏమేమి ఉన్నాయో ఆతృత కదా, ఏమేమి పంపారో అని చూడ్డానికి ఓపెన్ చేసింది. చూస్తేనేమో అందులో ఒక శవం. తండ్రి కూతుర్లు పరుగున ఊళ్ళోకి పరిగెత్తి శవం అంటే ఇంతలో పోలీసులకు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది అంటే మాకు ఇలా పార్సల్ వచ్చింది, మరి తీసుకోండి అన్నారు. కాదండి అందులో శవం ఉంది అంటే వాళ్ళు కూడా వచ్చారు. ఇక అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అది. ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు అది ఎవరిది అని. అందులో ఒక ఉత్తరం ఉంది, ఏమని, 1,30,00,000 ఇవ్వకపోతే నువ్వు ఇబ్బందులకు గురవుతావు అని. ఇప్పుడు క్షత్రియ సమితిని, మీకు ఈ సామాన్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే క్షత్రియ పరిషత్ అని ఉంది. క్షత్రియ సేవా సమితికి కాల్ చేస్తే క్షత్రియ పరిషత్ వేరు, క్షత్రియ సేవా సమితి వేరు, క్షత్రియ పరిషత్ అనేది లేదు, మాది సేవా సమితి. ఆవిడ మాకు మెంబరే, మాకు అర్జీ పెట్టుకుంది నిజమే, మేము ఇంకా పరిశీలించాలి ఆవిడకి నిజంగా ఆర్థిక స్తోమత ఎంత ఉంది, భర్త నుంచి విడిపోయిందా, ఒంటరిగా ఉంటుందా, పిల్లలు ఎవరైనా ఉన్నారా, ఆవిడ ఎక్కడ పనిచేస్తుంది, ఇన్కమ్ ఎంత, ఆదాయం ఎంత, నిజంగా లో ఉన్నారా, మేము ఎంతవరకు సహాయం చేయగలం అని మేము ఇంకా ఒక టీం వేసుకొని అక్కడ ఎంక్వైరీ చేసి పంపేసరికి కొంచెం టైం పడుతుంది. ఈలోపే ఆవిడ గబగబా సామాన్లు వచ్చేసాయి, ఈవిడ కూడా సర్దేసుకుంది. డౌట్ రావాలి యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు జగనన్న హౌస్ అంటే ఒక డబ్బా ఇస్తారు అంతేగాని పెద్ద బంగ్లా ఇవ్వరుగా. నువ్వు కూడా బంగ్లా కట్టుకోవడానికి వాళ్ళు సహాయం చేయరు, క్షత్రియ వాళ్ళు మినిమం ఉండడానికి 4 గోడలు వేసుకోవడానికి హెల్ప్ చేస్తారు. నీకు టైల్స్ ఎందుకు వస్తాయి, టైల్స్ ఎవరు ఇవ్వరు, టైల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ లగ్జరీ. లగ్జరీ ఇవ్వరు ఎవరు. సరే ఎలక్ట్రిక్ సామాన్లు కూడా అసలు యాక్చువల్గా ఇవ్వరు, ఇచ్చినా కూడా ఒక ఫ్యాను ఓ లైట్ ఇస్తారు ఎవరైనా సరే, అంతేగాని అంత పెద్ద పెట్టెలో మొత్తం నీకు ఏసీ, ఫ్రిడ్జ్, ఓవెన్, మిక్సర్ గ్రైండర్లు అయితే ఇవ్వరు. అవి కూడా ఇచ్చారా అంటే అంటే ఆ పెట్టె అంత ఉంది, ఆ సైజు, అంత సైజు పెట్టె అయితే రాదు. నెక్స్ట్ పెయింట్, అసలు సున్నం కూడా నువ్వే కొట్టించుకోవాలి, అవునా, అలాంటిది నీకు బిర్లా ఓపస్ పెయింట్లు, ఏషియన్, ట్రాక్టర్, ఎమర్షియల్ ఇవన్నీ ఇవ్వరు కదా. అయినా సరే వచ్చాయి ఇంత డబ్బాలు. మళ్ళీ ఆ ఒక డబ్బాకి పెయింట్ వేయడానికి ఇంత చాలు, ఓ 2. ఒకవేళ ప్రభుత్వం వేస్తే వాళ్ళ పార్టీ రంగులు వేసుకుంటారు కాబట్టి అదొకటి. నీకు బకెట్లు పంపారు, ఒక కాలనీ అంతా పెయింట్ వేయవచ్చు, అయినా నీకు డౌట్లు రాలా, వాళ్ళు పంపుతున్నారు, ఆనందంగా తీసేసుకుంటున్నాం. ఇప్పుడు పోలీసులు శవం ఎవరిదని ఆటో వాడిని అడిగితే నీకు ఎవడిచ్చాడంటే ఏదో క్షత్రియ పరిషత్ అని చెప్పారండి. మరి నువ్వు అడగాలి కదరా, మాకేం సంబంధం, ఎంత ఇస్తావని అడుగుతాం మేము. 500, 600, 300 మాట్లాడుకుంటాం కానీ లోపల ఏముంది పీకైతే చూడం కదా. డెలివరీ ఇక్కడే కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇంతకీ శవం ఎవరిది అంటే వీళ్ళు ఒక అనుమానిస్తున్నారు, శ్రీధర్ వర్మ అని ఆయన. శ్రీధర్ వర్మ ఎవరంటే వీళ్ళ రెండో చెల్లి కూతురు ఉంది కదా రంగరాజు, తులసి వాళ్ళ చెల్లి రేవతి మొగుడు. ఆ మొగుడికి రేవతి రెండో భార్య. ఆ మొదటి పెళ్ళామేమో ఎక్కడో ఉంటుంది, రెండో భార్య మొగల్తూరులోనో ఎక్కడో వీళ్ళు సంసారం పెట్టారు. రేవతికి తులసికి ఎప్పటి నుంచో ఆస్తి గొడవలు ఉన్నాయి. అంటే రేవతి హస్బెండ్ ఈ రంగరాజు హైమావతి దంపతులకి అక్కడ కొంచెం ల్యాండ్ ఏదో ఉంది, ఆ ల్యాండ్ వాల్యూ బాగా ఉంది, దానికోసము
ఈమెను ఇలా బెదిరించాడని అనుమానిస్తున్నారు, ఓకే. బట్ ఇంకా తెలియదు. ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాగా అయిపోయింది. నీ ఇంటికి ఎప్పటి నుంచో సామాన్లు వస్తున్నాయి, నువ్వు కూడా హ్యాపీగా తీసేసుకుంటావు, పెద్ద పెద్ద డబ్బాలు వస్తున్నాయి. 3వ డబ్బాలో శవం వచ్చింది. ఆ శవం ఏమో 35 to 45 ఏజ్ ఉన్న అబ్బాయిది. ఇప్పుడు ఆ 35 to 45 ఏజ్లో ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా, మరి ఈ శవం ఎవరిది, తులసికి తెలిసే నాటకం ఆడుతుందా, అసలు ఏమి కూడా ఇప్పటిదాకా బయటపడలేదు. ఇంకా ఒక సస్పెన్స్ గానే మిగిలిపోయింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.